గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందుకే దానికి సూపర్ ట్విస్ట్ ఇచ్చాను మామా. ఏం ట్విస్ట్? రండి చూపిస్తాను. ఇంకెంత దూరం నడవాలి? నడవలేకపోతున్నా. ఇంక నడవడం నా వల్ల కాదే బాబు. ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి అయితే నడిపిస్తున్నా, లేకపోతే పరిగెత్తిస్తున్నా. ఏదో సచ్చినాడో కావాలని చేశాడు. కొత్త టైర్లు పంచర్ ఎందుకు అవుతా చెప్పు. అబ్సల్యూట్లీ రైట్. ఏండే దీనికి మీకు ఎటువంటి సంబంధం లేదు, కానీ నాకు దానికి చాలా లావాదేవీలు ఉన్నాయండోయ్. అసలేంటి నీ ప్రాబ్లం? ఏం కావాలి? మీరు అలా డైరెక్ట్ గా అడిగేస్తే ఎలా అండి? హౌ మాకు క్లారిటీ ఏడ్చేవాళ్ళుగా. అంటే మాట్లాడేదేమీ లేదు కదా, మేము వెళ్ళొచ్చు కదా. బా అంత కష్టపడి పంచర్ చేస్తే అంత సింపుల్ గా వదిలేసేవాటి బా. అదేదో అడిగిందని మనం ఏదో చెప్పామనుకో, దానికి నచ్చక జోడిచ్చి కొట్టిందనుకో, తర్వాత మన తల తీసి ఆడి దీపులో పెట్టుకోవాల్సి వస్తుంది. ఏంట్రా కళ్ళు కనిపించట్లేదా? కాకులు ఎత్తుకెళ్ళాయా? ఇప్పుడు వెళ్ళి 2 పుడిపించుకో. నువ్వు బాగాలడు సూపర్ మామా. అనవసరంగా వాడితో గొడవెందుకు? నాకు అవసరమే. ఏ ఊరు వెళ్ళినా ఇలాంటి వాళ్ళు ఉండడం కామన్. ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం నువ్వు అనవసరంగా స్ట్రెస్ తీసుకోవద్దు. నేను స్ట్రెస్ తీసుకునేది నీ వెంట పడుతున్నాడని కాదు. మాకు పాత అకౌంట్స్ చాలా ఉన్నాయి. పాత అకౌంటా? పడితే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. ఆ దరిద్రుడు పుణ్యమాని సంవత్సరం పాటు స్కూల్ కి కూడా వెళ్ళలేదు. పైగా ఇంట్లో వాళ్ళు అడ్డమైన చాకరీ చేయించారు. తలుచుకుంటుంటేనే ఆ పేడ కంపు ఇప్పటికీ వస్తుంది. ఎప్పుడో 15 years బ్యాక్ ఇష్యూ. లైట్ తీసుకో. ఏంటి లైట్ తీసుకునేది? నువ్వు వాడికి ఫ్రెండ్వా, నాకు ఫ్రెండ్వా? వాడికి సపోర్ట్ చేస్తున్నావు? అమ్మ మహాతల్లి, గుడికొచ్చి కూడా ఈ గొడవలని ఎందుకు? పద. ఆలోచనలు రావు బావా. రాశిగా ఆ పూజలు చేయించి ఈ పూజలు చేయించి ఆ రోజు పడిపోద్ది ఈ రోజు పడిపోద్ది అని నా డబ్బులు ఖర్చు పెట్టి నా మందు తాగి అది ఊరు జనం ముందు నేను తలెత్తుకోకుండా చేస్తే పూజలు పునస్కారాలు చేసుకుంటారు. అది ఎక్కడ పడితే అక్కడ నన్ను యదవం చేస్తుంటే నించొని సినిమా చూస్తారా? రామ్ గోపాల్ శర్మ. క్షేత్ర పడాలంటే ఏదో మిరాకిల్ జరిగి లిల్లీ సైడ్ అవ్వాలే గానీ చెడగొట్టారు. వీళ్ళిద్దరు నీ పరువు తీసేస్తున్నారు. వాళ్ళు దీంతో కాదు, ఈ రాయి తీసుకుని వీళ్ళిద్దరు పొరలు బద్దలు కూడా చంపి అనుకోని ఇప్పుడు అసలు ఆడు మంటలో ఉంటే నువ్వు వచ్చి పెట్రోల్ పోస్తున్నావు. అయినా నువ్వెందుకు వచ్చావు? ఇక్కడ జరిగినంత ఊళ్ళో డప్పేయడానికా? నీ మీద డప్పేస్తే నాకేం వస్తుందిరా? అల్లుడు మధ్యాహ్నం పెళ్లి చూపులకు వెళ్ళాలంట. అమ్మ అర్జెంట్ గా నేను తీసుకురమ్మను. నేను మేకప్ వేసుకుని రెడీగా ఉంటాను. వీడికి పెళ్లి చూపులు ఎక్కువ అనుకుంటే ఎక్స్ట్రా మేకప్. యూత్ నాని ఇక్కడ. ఇట్రా. వస్తే కొడతావు, రాకపోతే చావు కొడతావు. సావ కొట్టడం కన్నా కొట్టించుకోవడం బెటర్ రా. సూపర్ బా, అదిరిపోయింది. లిల్లీ నీకుంది. ఏమండి, అబ్బాయి ఏంటండి అలా ముదురు బెండకాయలా ఉన్నాడు? అంటే బెండకాయ తింటే తెలివితేటలు బాగా వస్తాయండి. రేపు మీ కూతురు మా మాయం చేసుకుంటే తనకు కూడా అబ్బుతాయి. అవును అవును, మీ అమ్మాయి నాకు పిచ్చగా నచ్చేసిందంటే. ఎందుకంత తొందర ఉండు. పెళ్లి కూతురు తలెత్తి చూసే లోపల అక్కడ వాళ్ళు ఓకే అనలేదనుకో, చాలా తేడాలు వస్తాయి. అనుభవం మీద చెప్తున్నాను రా, విను. మామా నేను సెట్ చేస్తా కదా, నువ్వు ఓపిక పట్టు. ఏమిటి బాబు అలా గుసగుసలాడుకుంటున్నారు? అంటే మీ అమ్మాయి చాలా అందంగా ఉందని చెప్తున్నాడు తాతయ్య. తాతయ్య? మా మావయ్యకి మీరు మావయ్య అయితే మాకు తాతయ్యగా అయ్యేది. అవునవును అవును. పలహారాలు ఏమైనా పుచ్చుకుంటారా? అదిరిపోయిందిరా. కొంచెం ఆకలి వేస్తుందండి, అందుకే తినేస్తున్నాం. తిండి ఎంతైనా తినొచ్చు,
కానీ తాగకూడదు. ఏంటండి మంచినీళ్ళ? కాదు బాబు, మందు. మా కుటుంబంలో మా తండ్రులు, మా తాతలు, మా ముత్తాతలు కూడా మద్యపానం మీద పోరాటం చేసిన వాళ్లే. అందుకే మద్యం తాగిన వాళ్ళన్నా, మద్యం వాసనన్నా మాకు చిరాకు బాబు. మా మాయ కూడా అంతేనండి. ఈ వీధిలో ఎవరైనా మందు తాగుతున్నారనుకో, ఆ పక్క వీధి నుంచో ఈ పక్క వీధి నుంచో వెళ్ళిపోతారు. అంత దూరం మందుకు మా మాయ. ఇదే కావాలి బాబు మాకు. అందుకే వయసు వేరియేషన్ ఉన్నా ఇలాంటి అల్లుడి కోసమే ఎదురు చూసాం. ఎంతైనా మేము అదృష్టవంతులం బాబు. ఏమండి, మంచినీళ్ళు చాలా చప్పగా ఉన్నాయి. కూల్ డ్రింక్స్ ఏమైనా తెప్పిస్తారా? ఏం బాబు, మీరు మందు కొడతారా? అలవాట్లో పొరపాటు అండి. కమోష్ కమోష్ కమోష్. నీకు అసలు పెళ్లి ఎందుకు కావట్లేదు తెలుసా? మీలాంటి ఎదవలతో తిరగబట్టి. మా నేను చెప్పేది లేదు బొక్కలేదు. మీ జట్టు ఈ రోజు నుంచి కట్ట. ముసలాడా యూత్ ఇక్కడ. నువ్వు ఇప్పటికో 100 పెళ్లి చూపులు చూసుంటావా? అయితే ఇన్ని సంబంధాల్లో ఏ ఒక్కటి కుదరలేదంటే ఏదో ఒక లాజిక్ ఉండాలి కదా. ఉండాలనుకో. ఇప్పుడు లైన్ లోకి వచ్చావు. ఇంతకాలం నీకు తెలియని ఒక బ్రహ్మరహస్యం చెప్తా, వినుకో. బ్రహ్మరహస్యమా? ఏంటల్లుడు అది? మా నీ లైఫ్ కి లవ్ మ్యారేజ్ రాసి పెట్టుంటే అరేంజ్ మ్యారేజ్ ఎలా సెట్ అవుద్ది అనుకున్నావు? అల్లుడు మళ్ళీ నన్నేం మడతేయట్లేదు కదా. అరే, నిన్న మా గురుగారు ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఏం చెప్పారా? అదేరా, నాని మావకు అతి త్వరలో లవ్ మ్యారేజ్ సెట్ అవుద్దని చెప్పలే? చెప్పాడు, కానీ రాత్రి క్వార్టర్ కొట్టినప్పుడు మ్యాటర్ మర్చిపోయాను మావా. మీరు నన్ను మరీ మోసేస్తున్నారా? మోసే అంత కటౌటా మావా నీది? అయినా అల్లుడు, ఇప్పటికిప్పుడు నన్ను ప్రేమించే యూత్ బేబీ ఎవరు దొరుకుతారు? దొరుకుతారా? లిల్లీ. లిల్లీయా? అవును, లిల్లీ. లిల్లీ కథ ఏంట్రా సైడ్ ట్రాక్ లోకి వెళ్తుంది? ఇదే మెయిన్ ట్రాక్. డైరెక్టర్ స్క్రీన్ ప్లే అదరగొట్టాడు, నువ్వు ఫాలో అయిపోతే. అయినా అల్లుడు, అసలు ఆ లిల్లీ నన్నెందుకు ప్రేమిస్తుంది? అదే మావా మరి లవ్ అంటే. నన్ను ప్రేమించే అమ్మాయి దొరికిందని తెలిసేసరికి నా యువ రక్తం ఆనందంతో ఉరకలేస్తున్నాను. నువ్వు ఇదే ఊపులో ఉండు, ఊపేద్దాం. అల్లుడు, ఈ రోజు నుంచి మీ లిల్లీ అత్తని మీరేం అనకూడదు. ఈ రోజు నుంచి లిల్లీ మన కత్త, అది ఫిక్స్. పదండి. తాగండి రా, తాగండి. ఎవరైనా ఎంతైనా తాగండి. తాగినోడికి తాగినంత. ఒరే రాశిగా, ఎంత బలవంతం పెట్టినా ఒక్క బీరు కొనిచ్చేవాడు కదా. ఇప్పుడేంట్రా సడన్ గా బీర్స్ చీర్స్? మాకు తెలియకుండా ఓపెనింగ్ సెరమనీ చేసేవేంట్రా ఎక్కడన్నా? అదేం కాదు, అరెకరం పొలం కొన్న మా గురువు గారి దయతో. అరెకరం కొనడానికి నీ దగ్గర డబ్బులు ఎక్కడేరా? అంత గురువు గారి దయ. ఎకరం గట్టి కింద అమ్మాను, అరెకరం మెట్టు మీద కొన్నాను. ఏంటమ్మా చిలకరాజా, ఎక్కరు అమ్మి అరెకరం కొన్నావా? మావా ఇట్లాంటోడే వజ్రాలమ్మి వంకాయలు కొన్నాడంట. యు మీన్ వంకాయ? గురుగారు అంటావు. గురుదక్షిణ ఇచ్చారా మీ గురుగారికి? లేదురా. అయితే ఇప్పుడు ఇచ్చేద్దాం. ఏమిద్దారా? రే, నీతో అరెకరం కొనిచ్చినందుకు ఆనందంలో మందు కొట్టాం. నీతో ఏకరం అమ్మిచ్చినందుకు ఆవేశంలో కొట్టాలా లేదా? కొడదాం. మీరు ఏదైనా చెప్పండి, మా గురుగారు ఏం చేసినా లోక్ కళ్యాణం కోసం చేస్తాడు. అబ్బా, పవన్ కళ్యాణ్ కోసం చేసినట్టు చెప్పావు. నీ గురుగారి కళ్యాణం మేము చేస్తాం కదా. చెప్పేది నువ్వు అన్నాను మా ప్లీజ్, మా పెద్దోడు. చా, గురుగారంటే ఫోన్ ఎత్తట్లేదు. మ్యూట్ లో పెట్టాడా, మూత్రానికి వెళ్ళాడా? ఒరే ఆగండి రా. ఒరే, అంతా నా పద్యాపరం. ఓం నమః శివాయ. జీవితం ఎంతో ఆనందమైనది. ఎంత సంతోషపెడితే అంత సుఖాన్నిస్తుంది.
అంతా నా పత్యాపారం. సుఖానికి సంతోషానికి తేడా ఏంటి గురువు గారు? అలా ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదమ్మా. సుఖం గురించి తెలుసుకోవాలంటే నీ భర్తను అడగాలి, సంతోషం గురించి తెలుసుకోవాలంటే నీ కొడుకుని అడగాలి. సంతోషానికి ప్రశాంతతకి తేడా ఏంటి గురువు గారు? అడగంగానే ఆధార్ కార్డు పెట్టుకుని ₹1,00,00,000 అప్పిస్తే సంతోషంగా ఉంటుంది. అదే అప్పు తిరిగి ఇవ్వకుండా ఐపీ పెట్టి ఎగ్గొడితే ప్రశాంతంగా ఉంటుంది. అంతా నా పత్యాపారం. ఏమిటా సంబోధన? ఒరే రాంబాబు, ఎవర్రా వీళ్ళంతా? మిత్రులు నీకు శత్రువులు రా. ఇక్కడ మిత్రులు శత్రువులు అంతా ఒకటే నాయన. నా పత్యాపారం. ఎక్కడికి పారిపోవాలరా? ఇంకోటి గురుగారితో మాట్లాడే ఛాన్స్ మాకు ఇవ్వేట్రా. రేయ్, అర్ధరాత్రి పూట ఆంటీలకు ఇక్కడ పనేంట్రా? ఏం చేస్తున్నావు? ధ్యానం. ఆ లుంగి కిందకి తెచ్చిన ఆయన. ఇదేంటి, ఇదేదో తేడాగా ఉంది నా పత్యాపారం. నాకు అసలే సమయం లేదు, నేను వెళ్ళి పడుకోవడానికే. ఏమిటి ఆయన మాటలు? ఇప్పుడే వచ్చి కూర్చో ఉన్నావు, మళ్ళీ పడుకుంటానంటావేంట్రా? రానా? సోడా కలిపితే రా అంటాడేంట్రా? దరిద్రుడా, భాషలో భావం గాడి తప్పుతుంది. నేను బయలుదేరాలి. నగలు దరిద్రుడా, ఏం మిత్రుడు రా వీళ్ళంతా. మనిషిని రా, గుర్రాన్ని కాదురా. దరిద్రుడా, దౌర్భాగ్యుడా, వదలండి. హే, నువ్వా? నేనే. వెర్ ఇస్ లిల్లీ? లిల్లీ లవ్ లో ఉందండి. ఏంటండి, ఈ ఊరు చూపించడానికి లిల్లీయే కావాలా? మేము చూపించలేమా? ఏంటి, మాది ఈ ఊరేనండి, మమ్మల్ని నమ్మొచ్చు, మేము మంచోళ్ళమే. పదండి. చూసావా, ముందే చెప్పాను కదరా, ఈ పేక ముక్కలకి నామకరణం చేసింది నేనే. మీ జీవితాలు మారేలా దీని జాతకం రాసింది కూడా నేనే. ఎందుకు ఇలా లాగేశావు? నువ్వు నన్ను అలా అరకలిల్లి బాధపడతాను. ఇక్కడ యూత్. రేయ్, ఎర్రి పప్పలో నన్ను చూస్తారట్రా, ముక్కలేండి. ముందు సోదాపి విషయం చెప్పు. నాకు తెలిసిపోయిందిలే. ఏంట్రా నీకు తెలిసిపోయింది? అది అది నాకు తెలిసిపోయింది. మొక్క పడితే కూడా ఆడుతుందివా? ఒరే తింగర్ నాయలా, తిన్నగా చెప్పరా. నా అల్లుడు నాకు చెప్పాడు, నాకంతా తెలిసిపోయింది. నువ్వు నన్ను నన్ను లవ్ చేస్తున్నా. రేయ్, ఒక్కసారి పోయిందంటే డబల్ త్రిబుల్ గా మారి మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు చూసుకోండి. కొంచెం గట్టిగా చెప్పిచావు. వాయిస్ రావట్లా. లవ్ చేస్తున్నావట్టుగా. ఎవడు చెప్పాడ్రా? మా అల్లుడు సీను. అవునా బుజ్జి కన్నా? కొంచెం బెండవు నాన్న. ఏ అందట్లేదా? ముద్దు పెడతావా? పెట్టాలి. ఇంకో ఆట ఆడరా. ఆడుతుంటే మీకు అలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. మొక్కల పంచ. చూస్తావా? కోతులొద్దు.
అయిందా? నాతో నీకు లవ్ ఏంటా? సచ్చినోడా. ఊరే ఈ నా మీద పగబట్టేశాడ్రా. రేయ్ సిరిగా నిన్ను వదలండ్రా. ఆగ్రా రేయ్. రేయ్ సిరిగా. ఆబా. పేకాట పితామహుణ్ణైన నాకు ఇంతటి పరాభవమా? మన సొంతూరులో ఇంత పరాభవమా? అవునరా, ప్రేమ అన్నావు, దాని బొక్క అన్నావు. అది కొట్టిన దెబ్బలకి ఏ పాటు పని చేస్తుందో ఏ పాటు పని చేయట్లేదో తెలియట్లేదు. అవునా లిల్లీ అత్తని అలా అనకూడదు మా అత్త దాని ఈ ఒక్కరోజు ఏంట్రా ప్రతిరోజు మీకు ఇలానే జరుగుద్ది. ఎక్కువ తక్కువ మాట్లాడా అంటే గోదావరిలో కలిపేస్తా అన్న. తొక్కరా తొక్క. నువ్వు అనుకోవడం తప్పితే ఏమి చేయలేవు. అక్కడ చెప్పించింది ఎవరు అనుకున్నారా? మా గురువు గారు. పిచ్చి పిచ్చి మందు తాగి పిచ్చి పిచ్చి మాట్లాడదాడ్రా. రేపటి నుంచి అదే జరుగుతురా. ఒక్కొక్కడు ప్రేమిస్తే సినిమాలో భరత్ లాగా అయ్యే అయ్యే అంటూ రోడ్ల పంట తిరుగుతారా. మా గురువు గారా మజాక. అల్లుడు నాకెందుకో ఏడు చెప్తుందంతా నిజం అనిపిస్తుంది అల్లుడు. నువ్వు అవును మామ కాదు, సేమ్ టు సేమ్ ఫీలింగ్. ఏమన్నా ఏమమ్మౌళ్ళు అంట లిల్లీ అత్త. అత్త ఏంట్రా దాని బావా నువ్వు చైత్రతో మాట్లాడటం కాదు కదా, అట్లీస్ట్ కలవడం కూడా. అయితే ఏంటి? మీ మామరా మీ మామ. మా గురుగారు మీ చేసి ఇలా కాకుండా ఇంకెలా జరుగుతురా? అల్లుడు నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను అల్లుడు. ఆ స్వామీజీ మామూలుడు కాదు, దేవుడు. అబ్బా నువ్వు ఇంకేం ఆలోచించకు. నీకు ఆ అమ్మాయి కావాలా వద్దనుకుంటే ఎన్ని కష్టాలు ఎందుకు పడతాండ్రా కాదా? వయసులో పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట వినండి. ఆ నెల్లి కలిసి అని కాదు మా గురువు గారిని. నీ తప్పదా? తప్పదు. తప్పదు అంటారా?